హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ తోటి ఒక మంచి చికెన్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ 1/2 kg వరకు అయితే చికెన్ తీసుకున్నాను. ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో నేను 3 స్పూన్ల కారం పొడి అయితే వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఉప్పు కలిపాను కాబట్టి ఉప్పు అయితే వేయట్లేదండి. ఇది మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు పెరుగు ఉంది కదా, ఇది 1/2 kgకి నేను 3/4 వంతు పెరుగు అయితే వేసుకుంటున్నాను. 1/2 kgకి ఈ 3/4 కప్పు పెరుగు సరిపోతుందండి. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇట్లా మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఈ మసాలా గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి పడుతుంది. ఇదిగో చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలండి. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉంచాల్సిన అవసరం లేదు, పక్కకు పెడితే సరిపోతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. దీంట్లో నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత వాటిని పొడి పొడిగా వేసుకుంటే ఆయిల్లో మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. కాబట్టి నేను ఇట్లా విడదీసి అయితే ఉల్లిగడ్డలు పెట్టుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇక్కడ ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవద్దండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడిపోయినట్లయితే కర్రీ చేదుగా వస్తుంది. కాబట్టి లైట్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఈ ఉల్లిపాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక వీటితో పాటు నేను ఒక 20 వరకు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇది కర్రీకి మంచి టేస్ట్తో పాటు గ్రేవీ లాగా వస్తుంది. కాబట్టి నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఇది మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో చెక్క, మసాలా, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం నానబెట్టి మసాలా పట్టించి పెట్టాం కదా, ఆ చికెన్ అయితే ఆయిల్లో వేసుకోవాలండి. ఇదిగో చూడండి, మసాలా అంతా చికెన్కి ఎలా పట్టిందో ఇలా కలిపి అయితే పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. తర్వాత మరో 10 మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ 1/2 వరకు అయితే చికెన్ కూడా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉడికిపోయిందని మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం మిక్సీ చేసుకున్నాం కదా జీడిపప్పు, ఆనియన్ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలండి. ఇది జీడిపప్పు ఇలా మనం మిక్సీ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. కర్రీకి కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా మనకు కావాల్సిన వాళ్ళైతే ఆల్రెడీ కొంచెం వరకు అయితే ఉడికిపోయింది కదా చికెను, కాబట్టి మనం ఎక్కువ వాటర్ అయితే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. నేను 1 గ్లాసు వరకు అయితే నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మనము ఎంత వరకు గ్రేవీ చిక్కగా ఉండాలో అంతవరకు చూసుకొని వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి,
ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, ఆల్రెడీ ఉడికిపోయిందండి. చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఇలా గ్రేవీ కూడా సరిపోతుందండి. ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు. మంచి కమ్మటి రుచి టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ అయ్యిందండి. ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.